బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పంచకట్టులో కల్కి సినిమా చూడటానికి వచ్చిన ఓ వృద్ధుడిని జీటీ మాల్ లోనికి రానివ్వలేదు. ప్యాంట్ వేసుకుని వస్తేనే అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది రైతును అవమానించారు. టికెట్లు బుక్ చేసుకున్నామని ఆయన కొడుకు ఎంత నచ్చజెప్పినా భద్రతా సిబ్బంది వినలేదు. తన తండ్రి దూర ప్రాంతం నుంచి వచ్చారని, అప్పటికప్పుడు దుస్తులు మార్చుకునే సమయం దొరకలేదని, అందుకే అలాగే వచ్చేశామని చెప్పినప్పటికీ సిబ్బంది వినిపించుకోలేదు. చేసేదేమీ లేక తండ్రి కొడుకులు వెనుతిరిగారు. ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. జీటీ మాల్ యాజమాన్యంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వృద్ధుడికి ఇచ్చే గౌరవం ఇదా అంటూ కామెంట్ చేశారు. ఈ ఘటనపై కొందరు కన్నడ లోకల్స్ నిరసన తెలిపారు. ఫక్తు కన్నడ వాసులను అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బీజేపీ సైతం తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పంచకట్టు ధరించినందుకు రైతులను తిట్టడం, అవమానించడం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి దోవతి ధరిస్తారు కానీ మాల్లోకి రైతును దోవతితో అనుమతించరా అంటూ ప్రశ్నించింది. ఈ పరిణామాలతో జీటీ మాల్ యాజమాన్యం దిగొచ్చింది. వెంటనే వృద్ధుడు ఫకీరప్పకు క్షమాపణలు చెప్పింది. ఆయనను దగ్గరుండి మాల్కి తీసుకెళ్లి మాల్లో గ్రాండ్గా వెల్కమ్ పలికింది. పూలమాల వేసి శాలువా కప్పి సన్మానం చేసింది మాల్ యాజమాన్యం. గతంలోనూ రాజాజీనగర్ మెట్రోలో ఓ రైతు పట్ల మెట్రో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. వేషధారణ బాగోలేదని మెట్రోలోకి అనుమతించలేదు సిబ్బంది. ఫైనల్గా నిరసనలు వెల్లువెత్తడంతో క్షమాపణ చెప్పింది మెట్రో సిబ్బంది.